మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ గారు ముంబై నుంచి బారామతికి ప్రయాణిస్తున్న సమయంలో వారు ఒక ప్రైవేట్ జెట్లో ఉన్నారు. రెండవ ల్యాండింగ్ ప్రయత్నంలో ఈ యొక్క దుర్ఘటన అనేది జరిగింది. ఇక ఇప్పటికే చాలా వార్తల్లో మీరైతే విని ఉంటారు, రకరకాల వీడియోలు కూడా బయట పెట్టబడుతూ ఉన్నాయి. కానీ అసలు వారు ఎందుకు ప్రయాణం చేస్తున్నారో, ఈ దుర్ఘటన ఎలా జరిగింది అనే విషయాలను మనం తెలుసుకోవాలి. వీడియోలు చూపించడం ద్వారా అనవసరంగా ఎవరు కూడా బిహేవ్ అయితే చేయకూడదు. ముఖ్యంగా ఈ సంఘటన అనేది ఎలా చోటు చేసుకుంది అన్న విషయాన్ని తెలుసుకోవడం మాత్రమే అవసరం. అసలు ఆ రోజు ఉదయం ఏమైంది అని మనం తెలుసుకోవాలి. ముందుగా పైలట్ ఎయిర్ ట్రాఫిక్ అధికారులతో సంప్రదించాడు. అంటే టేక్ ఆఫ్ అయిన 8 నిమిషాల్లోనే విమానం నుంచి కమ్యూనికేషన్ అనేది వచ్చింది. ఇక అందరూ సాఫీగా ఉందని అనుకున్నారు. కానీ 26 నిమిషాల తర్వాత, అంటే ఉదయం 8:44 అది ఒక ఘోర ప్రమాదంగా మారిపోయింది. క్రాష్ కి ముందు కనిపించినటువంటి షాకింగ్ విజువల్స్ ఇప్పుడు బయటకు వచ్చిన ఒక కొత్త వీడియోలో లియార్జెట్ 45 విమానం రన్వే దగ్గరికి వచ్చేటప్పుడు ఎడమ వైపుకు బాగా వంగిపోయినట్లు కనిపిస్తా ఉంది. అంటే ఏదో టెక్నికల్ ఫెయిలియర్ లేదా కంట్రోల్ లాస్ అయి ఉండొచ్చని ఎక్స్పర్ట్స్ అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ కొన్ని క్షణాల్లో పైలట్ పరిస్థితిని కంట్రోల్ చేయడానికే ప్రయత్నించాడు. ఇక ఇదే అయితే అందరూ భావిస్తున్నారు. కానీ విమానం అదుపు తప్పి రన్వే దగ్గరే కూలిపోయింది. ఇక సివిల్ ఏవియేషన్ మంత్రి శాఖ కూడా ఈ ఘటనపై ప్రాథమిక వివరాలను విడుదల చేసింది. ఇక టేక్ ఆఫ్ తర్వాత ఫ్లైట్ డేటా, కమ్యూనికేషన్ టైమ్ లైన్, చివరి మానోవర్స్ ఇవన్నీ ఇప్పుడు అబ్జర్వేషన్ లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ క్రాష్ కి కారణం టెక్నికల్ ఫెయిలియరా, పైలట్ ఎర్రరా, వాతావరణ సమస్య లేదా ఇంకేదైనా కారణమా? ఇవన్నీ కూడా పూర్తి ఇన్వెస్టిగేషన్ తర్వాతనే క్లియర్ అవుతాయి. ఫ్లైట్ రేడార్ డేటా ప్రకారం టేక్ ఆఫ్ తర్వాత ఆ ప్లేన్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఓవర్లాండ్ డైరెక్షన్ లో ప్రయాణిస్తూ సుమారు 19,000 ఫీట్ ఎత్తులో క్రూజింగ్ ఆల్టిట్యూడ్ లో ప్రయాణిస్తుంది. ఇక అంతా నార్మల్ గా కనిపించింది. విమానం రన్వే 11 వైపు విజువల్ అప్రోచ్ కోసం అయితే ప్రయత్నించింది. అయితే ఇప్పుడు ఈ విమానం నడిపిస్తున్నది కెప్టెన్ సుమిత్ కపూర్ విత్ 16,500 అవర్స్ ఆఫ్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ కెప్టెన్ శాంభవి పథక్ విత్ 1,500 అవర్స్ ఆఫ్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ల్యాండింగ్ ముందు ఒక కీలక ప్రశ్న. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకారం ఆ సమయంలో పైలట్స్ విండ్ అండ్ విజిబిలిటీ గురించి అయితే అడిగారు. ఇక ఎయిర్పోర్ట్ అధికారులు గాలులు ప్రశాంతంగా ఉన్నాయి, విజిబిలిటీ సుమారు 3,000 మీటర్ల వరకు ఉంది, ఇప్పుడు అన్ని బాగానే ఉన్నాయి అనుకున్నారు. కానీ పైలట్స్ మాత్రం రన్వే క్లియర్ గా లేదు, మాకు రన్వే కనిపించట్లేదు అని చెప్పేసి అంటున్నారు. ఇక అందుకే ల్యాండింగ్ ను క్యాన్సిల్ చేసి వారు గో అరౌండ్ చేశారు. అసలు ఈ గో అరౌండ్ అంటే ఏమిటి? అంటే విమానం ల్యాండింగ్ చేయకుండా మళ్ళీ ఒక లూప్, అంటే ఒక రౌండ్ తీసుకొని తిరిగి మళ్ళీ ల్యాండింగ్ కు ప్రయత్నించడం. ఇక ఫ్లైట్ రేడార్ డేటా ప్రకారం ఈ విమానం ఒక పెద్ద లూప్ తీసుకొని మళ్ళీ బారామతి ఎయిర్పోర్ట్ వైపు అయితే వచ్చింది. ఇక ఎయిర్పోర్ట్ అధికారులు మీకు రన్వే కనిపించిందా అని అడిగారు. ఈసారి పైలట్స్ అయితే రన్వే కనిపిస్తుందని కన్ఫర్మ్ చేశారు. ఇక ఉదయం 8:43 ఈ విమానానికి ల్యాండింగ్ క్లియరెన్స్ ఇచ్చారు. కానీ పైలట్ నుంచి ల్యాండింగ్ కన్ఫర్మేషన్ రాలేదు. ఇక అప్పుడే ఆ విమానం సైలెంట్ అయిపోయింది. అంటే ఏమిటి? ఈ విమానం పంపే ADS-B సిగ్నల్, ఆటోమేటిక్ డిపెండెంట్ సర్వేలెన్స్ బ్రాడ్కాస్ట్ అనే సిగ్నల్ పూర్తిగా ఆగిపోయాయి. ఇక ఈ సిగ్నల్స్ వల్లే గ్రౌండ్ స్టాఫ్ కు విమానం ఎక్కడుంది, ఎంత ఎత్తులో ఎగురుతా ఉంది, ఎంత స్పీడ్ లో వెళ్తుంది అన్న విషయం రియల్ టైమ్ లో వారికి తెలుస్తుంది. ఇక సింపుల్ గా చెప్పాలంటే విమానం ట్రాకింగ్ సిస్టమ్ నుంచే మాయమైపోయింది. ఇక ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మాజీ అధికారి ప్రకారం సాధారణంగా పైలట్ ల్యాండ్ అవుతున్నట్టు రీడ్ బ్యాక్ ఇవ్వాలి. ఇక అది ఒక కన్ఫర్మేషన్ ప్రోటోకాల్. ఇక ఉదయం 8:44 సీసీటీవీ ఫుటేజ్ లో విమానం తిప్పుకొని అత్యంత వేగంగా దిగిపోతున్నట్టు కనిపించింది. బారామతిలోని ఒక దేవాలయం దగ్గర తక్కువ ఎత్తులో ఎగురుతూ కనిపించినటువంటి విమానం ఇక తర్వాత కనిపించకుండా పోయింది. ఇక అంతలోనే ఒక పెద్ద ఫైర్ బాల్ ఎక్స్ప్లోజన్, మరి ఆకాశాన్ని కప్పేసే భారీ పొగ మేఘం కమ్మేసింది. మరో సీసీటీవీ వీడియోలో ఈ విమానం ఒక చిన్న షాప్ వెనుక భాగంలో ఢీకొన్నట్టు కనిపించింది. ఢీకొన్న వెంటనే పెద్దగా పొగ రావడం కనిపించింది. DGCA అధికారుల ప్రకారం విమానం రన్వే థ్రెషోల్డ్ కు చాలా ముందే క్రాష్ అయింది. కానీ అది ఎయిర్పోర్ట్ లిమిట్స్ లోనే ఉంది. మరి పైలట్స్ చివరిగా చెప్పినటువంటి మాటలు ఓ షెడ్, అంటే పైలట్స్ కూడా చివరి క్షణంలో ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకున్నారు. ఇక విమానం కూలిన వెంటనే బారామతి ఎయిర్ స్ట్రిప్ చుట్టుపక్కల ఉన్న స్థానికులు వెంటనే అక్కడికి పరిగెత్తారు. ఇక అసలు చెప్పాలంటే ఫస్ట్ రెస్పాండర్స్ వాళ్ళే. అందులో ఒకరు సదాశివ్ రఘు. అతని ఇల్లు ఎయిర్పోర్ట్ దగ్గరే ఉంది. అతను చెప్పిన మాటలు విని ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. మాకు విమానం ల్యాండ్ అయ్యేటప్పుడు వచ్చే శబ్దం తెలుసు, కానీ ఇది అలాంటి శబ్దం కాదు. ఒక్కసారిగా పెద్ద భూమి వినిపించింది, భూమి కూడా కొంచెం కంపించింది అని ఆయన చెప్పారు. కమలా కైలాష్ అట్లీ అన్న మహిళ చెప్పిన వివరాల ప్రకారం మేము ఉదయం పనులు చేస్తున్నాము, ఒక్కసారిగా పెద్ద శబ్దం, వెంటనే మంటలు, పొగంతా కప్పేసింది. ఇక వెంటనే ఆ మంటలు ఆర్పటానికి మేము నీళ్లు దుప్పట్లు తీసుకొని పరిగెత్తాము. ఇక అక్కడ చూసిన దృశ్యం అయితే చాలా భయంకరం. 2 డెడ్ బాడీస్ క్రాష్ సైట్ కు దూరంగా
అలా పడున్నాయి. ఆ ప్రమాదంలో విమానం నుంచి అవి బయటకు ఎగిరిపోయినట్టు కనిపించింది. ఇక ఫైర్ బ్రిగేడ్ వాహనం అయితే 5 నిమిషాల్లోనే వచ్చేసింది. కానీ అప్పటికే ఏం చేయలేని పరిస్థితి. మేము అక్కడికి వెళ్ళినప్పుడు దాదా అజిత్ పవార్ ఈ విమానంలో ఉన్నారని మాకు తెలియదు. ఇక మేము ఎవరు ఉన్నారనేది కాదు, వాళ్ళని కాపాడాలని మాత్రమే ప్రయత్నించాం. ఇక తర్వాత తెలిసింది, కానీ ముఖాలు పూర్తిగా కాలిపోయినందున ఎవరు గుర్తుపట్టలేకపోయాము. స్పాట్ లో భారీ మంటలు, నల్ల పొగ, పూర్తిగా నాశనమైన విమానం. మిగిలిన భాగాలు, ఎమర్జెన్సీ టీమ్స్ మరియు భయంతో ఉన్న స్థానికులు అందరూ సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. ఇక ఇప్పుడైతే ఈ ప్రమాదంపై పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AAIB అధికారంగా ఇన్వెస్టిగేషన్ లాంచ్ చేసింది. వాళ్ళు ఇప్పుడు ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డింగ్స్, ఇక విమానం మెయింటెనెన్స్ రికార్డ్స్, వెదర్ మరియు ఎయిర్ ఫీల్డ్ లాగ్స్ అన్ని అనలైజ్ చేసి అసలు ప్రమాదానికి కారణం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక అజిత్ పవార్ కు బారామతిలో రాష్ట్ర స్థాయి అంత్యక్రియలైతే ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వనున్న ముఖ్య నాయకులు యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు, బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ గారు, మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏక్నాథ్ షిండే గారు అండ్ మెంబర్స్ ఆఫ్ ద స్టేట్ క్యాబినెట్. ఈ అంత్యక్రియలు పూణే డిస్ట్రిక్ట్ విద్యా ప్రస్థాన్లో జరగనున్నాయి. ఇక ఈ విమాన ప్రమాదం నిజంగా యాక్సిడెంటా లేదా ఇంకేదైనా కారణమా అనేది బయటకు వచ్చే అవకాశం మాత్రం ఆ బ్లాక్ బాక్స్ డేటా వచ్చిన తర్వాతే నిజమైన కారణాలు అనేవి బయటపడతాయి. ఇక ఇప్పటి వరకు ఈ సంఘటన పైన బయటకు వచ్చిన నిజాలైతే ఇవే. ఇది కేవలం ఒక విమాన ప్రమాదమే కాదు, ఇది భద్రతా, టెక్నాలజీ మరియు రాజకీయ నాయకుల ప్రయాణ భద్రతపై పెద్ద ప్రశ్నలు వేస్తోంది. ఇక దీనికన్నా ఎక్కువ ఏదైనా కనబడుతున్నా లేదా ఏదైనా కాన్స్పిరసీలు మీకు బయట వినబడుతున్నా మీరు జాగ్రత్తగా ఉండండి. బీ లిటిల్ కేర్ఫుల్. మన ముందు ఇంకా పూర్తి విషయం వెలుగు చూడాల్సింది. ఇక ఏదైనా కొత్త అప్డేట్ లేదా విచారణలో ఏదైనా మార్పు లేదా న్యూస్ బయటకు వస్తే నేను మరొక వీడియో చేసి మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇక ఇలాంటి అప్డేట్స్ మీరు సింపుల్ గా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోకు లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. Until then, stay safe, stay healthy and stay happy.